ఈ కథ భూదేవి అనుగ్రహం పొందితే జీవితంలో ఇల్లు, భూమి వంటి స్థిరాస్తులు ఎలా లభిస్తాయో వివరిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో దానగుణం కలిగిన ఒక వృద్ధురాలు తన నలుగురు కొడుకులు, కోడళ్లతో కలిసి నివసించేది. ఆమె తనకున్నదంతా దానం చేస్తూ చివరికి పేదరాలవుతుంది. ఆమె భక్తిని చూసి నారదుడు మెచ్చుకోగా ధర్మరాజు ఆమె అంతటి పుణ్యాత్మురాలా అని పరీక్షించటానికి యమధర్మరాజును పంపిస్తాడు. యమధర్మరాజు ఒక పేదవాడి రూపంలో అర్ధరాత్రివేళ ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి చలికి దుప్పటి అడుగుతాడు. చిన్న కోడలు నిరాకరించినా పెద్ద కోడలు తన అత్తగారి సూచనతో తన మామగారి పాత కంబలిని ఆ పేదవాడికి దానం చేస్తుంది. కొన్నాళ్లకు ఆ వృద్ధురాలు మరణిస్తుంది. యమభటులు ఆమెని యమలోకానికి తీసుకువెళతారు. అయితే ఆమె ఎన్నో దానధర్మాలు చేసినా అక్కడ ఆమెకు నిలబడటానికి, కనీసం అడుగుతీసి అడుగువెయ్యటానికి భూమి దొరకదు. దీనికి కారణం ఆమె ఎప్పుడూ భూదేవి కథ వినకపోవటమేనని ధర్మరాజు చెబుతాడు. ఆమె అభ్యర్థన మేరకు యమధర్మరాజు ఆమెకు 7 రోజుల గడువు ఇచ్చి తిరిగి భూమిపైకి పంపిస్తాడు. శ్మశానానికి తీసుకువెళ్తున్న సమయంలో ఆమె ప్రాణంతో తిరిగి రావటంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఆమె ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి 6 రోజులపాటు శ్రద్ధగా భూదేవి కథ వింటుంది. 7వ రోజు ఆమె రావిచెట్టు వద్ద పూజ చేసి, నీళ్లు పోసి, బెల్లం పాతిపెట్టి తన వ్రతాన్ని ముగిస్తుంది. ఆ రాత్రి ఆమె శాశ్వతంగా మరణిస్తుంది. కాని ఆమె చేసిన భూదేవీ వ్రత ఫలితంగా ఆమె ఇల్లు అపారమైన ధనకనక వస్తువాహనాలతో నిండిపోతుంది. చిన్న కోడలు తప్ప మిగిలినవారికి వారి భారీ భక్తిని బట్టి సంపద లభిస్తుంది. చివరికి చిన్న కోడలు కూడా తన తప్పు తెలుసుకుంటుంది. భూదేవీ వ్రతకథ విన్నందువల్ల ఆ వృద్ధురాలికి స్వర్గలోకంలో స్థానం లభించడమే కాకుండా ఆమె కుటుంబం సిరి సంపదలతో తులతూగుతుంది. ఎవరైతే ఈ కథను భక్తితో వింటారో వారికి భూదేవి అనుగ్రహం కలిగి సొంత ఇల్లు, భూములు కొనే యోగం పడుతుందని ఈ వీడియో సందేశం. భూదేవి అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం. భూదేవి అనగా భూమాత. ఆమె సర్వ జీవరాశులకు ఆధారం, ఆహారం, ఆశ్రయం ఇచ్చే జగత్తు తల్లి. హిందూ పురాణాలలో భూదేవిని మహావిష్ణువు యొక్క దివ్య సహచరిగా వర్ణిస్తారు. ఆమె సహనం, క్షమ, దయలకు ప్రతీక. సత్యయుగంలో ఋషులు, దేవతలు యజ్ఞాలు చేస్తూ ధర్మాన్ని కాపాడుతూ ప్రశాంతంగా జీవించేవారు. అదే సమయంలో హిరణ్యాక్షుడు అనే అసురుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. అతడు అపార బలం, అజేయత్వం వంటి వరాలను పొందాడు. ఆ వరాల ప్రభావంతో అతనిలో అహంకారం పెరిగింది. తన శక్తికి సాటి ఎవ్వరూ లేరని భావించి లోకాలపై దాడి చేయడం ప్రారంభించాడు. దేవతలను యుద్ధంలో జయించి వారి స్థానాలను ఆక్రమించాడు. చివరకు అతని దృష్టి భూమిపై పడింది. భూమాత అందరికీ ఆధారం. ఆమెపై జీవరాశులు, పర్వతాలు, నదులు, అడవులు నిలిచివున్నాయి. హిరణ్యాక్షుడు తన బలాన్ని చూపించేందుకు భూమిని సముద్ర గర్భంలోకి నెట్టివేశాడు. వెంటనే సర్వలోకాలు చీకటిలో మునిగిపోయాయి. వర్షాలు కురవలేదు. యజ్ఞాలు ఆగిపోయాయి. పంటలు ఎండిపోయాయి. జీవులు కష్టాలతో విలపించసాగాయి. సముద్ర గర్భంలో మునిగిపోయిన భూమాత మనసులో నారాయణా, నన్ను రక్షించు అని ప్రార్థించింది. ఆమె విలాపం దేవతలకు వినిపించింది. బ్రహ్మ, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కలిసి మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు వరాహ అవతారం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం క్షణాల్లో విస్తరించి ఆకాశాన్ని తాకేంత మహత్తరంగా మారింది. ఆయన శరీరం పర్వతంలా ఘనంగా, కళ్లలో అగ్నిజ్వాలల వంటి కాంతి వెలిగింది. ఆయన గర్జనతో లోకాలన్నీ కంపించాయి. వరాహస్వామి సముద్రంలోకి దూకాడు. సముద్ర జలాలు చీలిపోయాయి. జలచరాలు భయంతో పారిపోయాయి. సముద్ర గర్భంలో హిరణ్యాక్షుడు నిలబడి సవాలు విసిరాడు.
వరాహస్వామి ధైర్యంగా ధర్మాన్ని రక్షించేందుకు వచ్చానని ప్రకటించాడు. వెంటనే ఇద్దరి మధ్య ఘోరయుద్ధం ప్రారంభమైంది. గదాయుద్ధం, ముష్టియుద్ధం, శక్తియుద్ధం సాగింది. దేవతలు ఆకాశం నుండి చూస్తూ భయంతో వణికారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగింది. చివరకు వరాహస్వామి తన దివ్యశక్తితో హిరణ్యాక్షుర్ని సంహరించాడు. అసురుడు నేనేలపై పడిపోవడంతో లోకాలు ఆనందంతో నిండిపోయాయి. ఆ తరువాత సముద్రగర్భంలో మునిగిపోయిన భూమాతను ఆయన కనుగొన్నాడు. ఆమె భయంతో వణికినా విష్ణుదర్శనంతో ప్రశాంతమైంది. వరాహస్వామి తన దంతాలపై ఆమెను ఎత్తుకుని సముద్రం నుండి పైకి తీసుకొచ్చాడు. ఆ దృశ్యం అద్భుతంగా ప్రకాశించింది. ఆయన భూమిని తిరిగి స్థిరంగా ఉంచాడు. వెంటనే వర్షాలు కురిశాయి, నదులు ప్రవహించాయి, పంటలు పండాయి, జీవరాశులు సంతోషంగా జీవించసాగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించి ఆయనను స్తుతించారు. భూమాత కృతజ్ఞతతో నమస్కరించి తనను రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. అప్పటినుండి ఆమె మహావిష్ణువు సహచరిగా పూజింపబడింది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.